శ్రీగురుభ్యో నమః. హరి ఓం. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. హరి ఓం. యక్కర్తా జగతాం భర్తా సంహర్తా మహసాం నిధి ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపకం భవత్యశ్వని నక్షత్రమస్వి దస్రస్తురంగమః ఆద్యస్తురంగస్తురగ అశ్వో వాజో హయో హరి. 2025 సంవత్సరం ఫిబ్రవరి నెల 8వ రాశి వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశికి కుజుడు అధిపతి. కుజుడు కూడా అష్టమంలో ఉన్నాడు, పూర్తిగా బాగాలేడు. ఈ కుజుడి వల్ల తనకు కానీ తన ఇంట్లో వాళ్ళకి కానీ అనవసరమైన అనారోగ్యాలు రావడానికి చాలా దగ్గరలో ఉంది. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో రకరకాలైన కాలుష్యాలు ఉండటం చేత గాలి వల్ల కానీ నీటి వల్ల కానీ మరి వాయు కాలుష్యం వల్ల కానీ రకరకాలైన వ్యాధులు రకరకాలైన జ్వరాలు రావటం, కనీసం వచ్చిందంటే నెల 2 నెలలు మంచాన పెట్టడం, మరి వృద్ధులు అయితే మాత్రం దీంతో అసలు బతుకుతారా లేదా అన్నంత పరిస్థితులు వస్తున్నాయి. కాబట్టి ఈ రాశివాళ్ళు ఏ వ్యాధి అష్టమ కుజుడు చాలా నష్టకారకుడు. కాబట్టి ఈ రాశివాళ్ళకి గురువు కేతువు తప్పితే మిగతా ఏ గ్రహాలు కూడా బాగాలేవు. ఎందుకంటే షష్టగా దగ్గరికి వచ్చేప్పటికల్లా 4 గ్రహాలు. శని బాగాలేడు, రవి బుధులు బాగాలేరు. ఇది చాలా ఇబ్బందికరం. అష్టమంలో గురువు, సప్తమంలో గురువు, ఏకాదశంలో శుక్రుడు ఉన్నా కూడా ఏం ప్రయోజనం లేదు. చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఏమవుతుందంటే నీటితో మంచి వంట చేశారండి, అంతా బాగానే ఉంది, వాసన రావట్లే. ఏందిరా వాసన రావట్లేదు, అది అర్థం కాలే. చేదు నోట్లో వేసుకుంటే ఉప్పు లేదు. ఎన్ని ఉన్నా ఉప్పు లేకపోతే ఏమైనా తింటావా? బాగాలేదా ఏంటి వంట అంటాం. అదే కాదు, ఈ గ్రహస్థితి అట్లా ఉంటుందని చెబుతున్నా. తినటానికి అన్నీ బాగున్నాయి, ఉప్పు లేకపోతే ఏం తింటా చెప్పు? కాదండి, అంతా బాగుంది. నోట్లో చిగురు వాచిందండి, నాలుగు తగిలితే ప్రాణం పోతుంది. కనీసం వేడివేడి కాఫీ తాగటానికి కూడా ఇబ్బందిగా ఉంటుంది. మరి ఆ రోజు అన్నం మానుకోవాలా, తినాలా? కనీసం జావ తాగుదామంటే ప్రాణం పోతుంది. చిగురు పన్ను వాచిపోయింది, ప్రాణం పోతుంది, బుగ్గతో సహా వాచిపోయింది. ఆ బాధ కొంటే అది 2 రోజులు తగ్గే లోపల ఎంత నరకం అనుభవిస్తాను చెప్పండి. అట్లాగే ఈ రాశికి అంత విపరీతమైనటువంటి దోషాలు, శని కుజుల వల్ల చాలా కష్ట నష్టాలు బాగా ఇబ్బందిగా ఉన్నాయి. సరిగ్గా చెప్పాలి అంటే కొన్ని గ్రహాలు బాగుండటం చేత ఆ గ్రహాలు బాగున్నాయి. కానీ ఇప్పుడు 8 గ్రహాల్లో 2 గ్రహాలు బలమైన గ్రహాలు. ఎట్లాంటి గ్రహాలు అంటే మంచి వస్తాదండి, వాడు 70 కిలోలే ఉన్నాడు, 150 కిలోల వాడిని కొట్టగలడు. 150 కిలోల వాడు ఎంత వయసు వాడు? 100 సంవత్సరాల వాడు. వీడు 30 సంవత్సరాల వాడు. వీడు 50 కిలోలున్నా ముసలివాడు 150 కిలోలున్నా దెబ్బ పడి కొడతాడు. ఇప్పుడు పరిస్థితి అది. ఈ రాశి లెక్క అంతా ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి గురువు కేతువు బాగున్న మిగతా గ్రహాల్లో 2 బలమైన గ్రహాలు పాపగ్రహాలు. కుజుడు శని 2 పాపగ్రహాలే. కాబట్టి ఈ రాశి వాళ్ళు చాలా జాగ్రత్త పడాలి. ముందు జాగ్రత్తగా జాతకం చూపించుకోవాలి. తర్వాత అన్నిటికంటే ముందు ప్రవర్తన చాలా అవసరం. ఎట్లాంటి ప్రవర్తన ఎట్లా ఉంటుందంటే, మాతో పాటు చదువుకున్నవాడు ఎవరున్నాడు, వాడు పరమ దుర్మార్గుడు. చదువుకున్నా సరే రోజుకో దాన్ని ఎమ్మడేసుకుని బయలుదేరుతాడు. పెద్దవాళ్ళం అయిపోయింది, పెళ్ళి అయిపోయింది, పిల్లలు కూడా పుట్టారు. వాడు 15-20 సంవత్సరాల తర్వాత రోజు కనపడ్డాడు.
వాడు ఏ వయసు అయినా సరే వాడి వయసుతో నిమిత్తం లేదు, దొరికిందన్నా వయసు తిరుగుతాడు. ఒక అమ్మాయిని అమ్మడి పెట్టుకొచ్చాడు, ఎవరో ఏంటి సంగతి అన్నా, వాడి మీద అనుమానమేగా, వాడి ప్రవర్తన బట్టి అనుమానమేగా, ఎలా ఏమిటా, అది మా చెల్లెలు రా అన్నాడు. అంటే నీ ప్రవర్తన బట్టి చెల్లెల్ని చూసినా కూడా అనుమానపడతావా లేదా? అట్లా ఉంది పరిస్థితి. ఈ గ్రహస్థితి అంత దోషంగా ఉంది. కాబట్టి ఈ రాశి వాళ్ళు చాలా జాగ్రత్త వహించాలి. ముందు డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోండి. అట్లా కాకపోతే మీరు హస్త సాముద్రిక ద్వారానే జాతకం చూపించుకోండి. వీటి అన్నిటికంటే ప్రధానమైందంటే మీ ప్రవర్తన. మీ చేతనైన మంచి చేయండి. వాకిట్లోకి ఇంట్లోకి తినేటమ్మడికి వచ్చిన వాడికి అన్నం పెట్టి మీరు తినండి. కొంతమంది ఏం చేస్తారు, తలుపు కొట్టంగానే తినేవాడు కంచాల లోపల దాచిపెట్టుకొని తలుపు తీస్తారు. వాడు అవసరం వచ్చి మాట్లాడుతున్నా సరే వాడు వెళ్ళేంత వరకు వీళ్ళు కూడా తింటాం అనుకుంటారు. పెట్టిన దానికంటే ఇది పెద్ద దోషం అండి. వేళకు వచ్చిన వాడు శ్రీ మహావిష్ణువుతో సమానం, వాడికి పెట్టి మనం తినాలి. కాదండి ఇద్దరికే వండుకున్నాం, వాడు కడుపు నిండా పెట్టు. ఒక మనిషి మొత్తం వాడికి పెట్టావుగా, ఒక మనిషి దాన్ని ఇద్దరు పంచుకొని తనకి చచ్చిపోడు, ప్రాణం పోదు. కాబట్టి ఇట్లాంటి ప్రవర్తన ఎంతైనా మంచిది. 100 మందికి అన్నం పెట్టిన దానికంటే ఇద్దరన్నం ఒక మనిషి కడుపు నిండా పెట్టి సొంత మనుషులు ఒక మనిషి అన్నం ఇద్దరు పంచుకొని తింటే 100 మందికి పెట్టిన పుణ్యం వస్తుంది. సమయాన్ని బట్టి చేసిన దానం, సమయానికి తగినటువంటి ధర్మం బ్యాంకీలో వేసుకుని కొన్ని సంవత్సరాలు దాచిపెడితే వేసిన డబ్బులు మర్చిపోతే ఎన్ని సంవత్సరాలకైనా వడ్డీతో సహా వచ్చేస్తుంది. నువ్వు వేసిన డబ్బుల కంటే ఎక్కువ వస్తుంది. అట్లాగే సందర్భాన్ని బట్టి, ఆ టైంని బట్టి త్యాగంతో చేసినటువంటి ధర్మం 100 మంది పెట్టిన అన్నం కాదు, 1000 మందికి పెట్టిన భోజనం అవుతుంది. కాబట్టి అట్లాంటి మంచి పనులు మానవుడైన వాడు 84 లక్షల జన్మలు మనం ఎత్తాం. చివరి జన్మ మానవ జన్మ. ఈ మానవ జన్మలో సత్ప్రవర్తన కలిగితే ఇంకా ఉత్తమమైన జన్మ వస్తుంది. దైవ బలం బాగా సంపాదిస్తే మళ్ళీ పునర్జన్మ ఉండదు. పునర్జన్మ లేకుండా చేసుకోవాలా, ఉంటే ఇంతకంటే ఉత్తమమైన జన్మ రావాలా? ఒక కుక్క ఉందండి, కుక్క పుట్టిన పిల్లల దగ్గర సంభోగం చేసి సంతానం కంటున్నాయి. మనుషులు కూడా ఆ స్థితికి జారిపోతున్నారు. విమర్శ కాదు ఇది, బాగా గుర్తుపెట్టుకోండి. కొన్ని జాతులు జీవరాశులు జీవకారుణ్య శాస్త్రంలో చెప్పింది. తల్లెవరో, పెళ్ళెవరో, అన్నెవరో, తమ్ముడెవరో వాటికి తెలియదుగా. అంటే వాటిలాగా ప్రవర్తిస్తే వాళ్ళు మనం ఒకటే అవుతామా కామా? వాళ్ళ జన్మే మనం ఎత్తుతామా లేదా ఆలోచించండి. కుక్కకి పందికి ఏంటి, కూతుర్ని పెళ్లి చేసుకునేవాడు ఉన్నాడు, అన్న చెల్లెల్ని పెళ్లి చేసుకున్నాడు, విని వస్తున్నాయి యూట్యూబ్లో. మరి వాటికి మనకి ఏమైనా తేడా ఉందా? మళ్ళీ మానవ జన్మ ఎత్తాలా, పశువు జన్మ ఎత్తాలా మనం? అంటే నన్ను పశువు జన్మ ఎత్తమని అంటున్నాను, నేను అంటున్నాను అనుకోవద్దు. అవి చేసే ప్రవర్తన జ్ఞానం ఉండి మనం చేస్తున్నాం, జ్ఞానం ఉండి అజ్ఞానం పనిచేస్తున్నాం. అట్లాంటి వాళ్ళని విమర్శించడం కాదు, ఆ పాపం పోవటానికి కూడా మార్గం ఉంది. ఓ చోట అన్నా చెల్లెలు పుట్టిన తర్వాత తల్లిదండ్రి చచ్చిపోతే 2 పిల్లలు చెరువు తీసుకెళ్ళి పెంచారు. చెరువు చోట పెరిగారు. అన్నెవరో చెల్లెలెవరో తెలియదు. చివరికి వాళ్ళిద్దరికే పెళ్లి జరిగింది. మరి గోవు అజామధ్యే విజామధ్యే దంపత్యో గురు శిక్షయో అనుంది. ఆవు దూడ మధ్యలో, నందీశ్వరుడు శివుడి మధ్యలో, భార్యాభర్త మధ్యలో, గురువు శిష్యుల మధ్యలో వెళ్ళకూడదని ఉంది. వీడేం చేశాడు, పెళ్ళి అయిపోయింది, కార్యానికి లోపలికి పోతున్నాడు, ఆవు దూడ మధ్యలో నుంచి పోతున్నాడు. గోవింద అమ్మ అమ్మ నా మధ్యలో మన మధ్య నుంచి పోతున్నాడే అంటే వాటి భాష వాడికి ఉంటుంది. అమ్మా వాడు చెల్లెల్నే దాడిపోతున్నాడే, ఇంకా మంది దాటుతుంది ఏముంది అంది. అప్పుడు వాడు పండితుడై ఆ భాష తెలుసుకుంటే, అప్పుడు పండితులు ఏం చెప్పారంటే నల్లటి గుడ్డలు కట్టుకొని సమస్త నదుల్లో స్నానం చేయమన్నారు.
మరి గుంటూరు జిల్లాలో కోటిపల్లి రేవులో స్నానం చేస్తే కోటి పాపాలు పోయినాయి. వెల్లటూరు అనేటువంటి రేవులో స్నానం చేస్తే కృష్ణ రేవులో నల్లటి వస్త్రాలు తెల్లటి వస్త్రాలు అయినాయి. వైకుంఠపురం ఉంది, అమరావతి దగ్గర వైకుంఠపురం రేవులో ఉత్తరంగా కృష్ణ ప్రవహిస్తుంది. త్రివేణి సంగమం అంటారు ఉత్తరంగా ప్రవహించేది. దాంతో సమానమైనది ఉత్తర వాహిని వైకుంఠపురం. అక్కడ స్నానం చేస్తే వైకుంఠాన్ని పొందారు, బొమ్మలుగా తయారై. ఆ పాపం చేసిన వాళ్ళకి మోక్షం కలిగింది కదా. మరి మీరు కూడా చేసిన పాపం నివృత్తి కావటానికి మార్గం చూసుకోమనే ఉద్దేశంతో నేను ఈ వివరాలు చెబుతున్నా. కానీ మిమ్మల్ని తిట్టడానికో, మిమ్మల్ని తిట్టి నేను పాపం మూటగట్టుకుంటానని చెప్పటం నాకు 80 సంవత్సరాల వయసు. ఎవరిని విమర్శించే వాడిని కాదు. చేసిన తప్పును దిద్దుకోండి, అన్ని విధాలు మీరు బాగుంటారు. మీకు జ్ఞానాన్ని ఇచ్చి జన్మనిచ్చాడు భగవంతుడు. తెలియక అజ్ఞానంతో చేసిన పని జ్ఞానం వచ్చిన తర్వాత కాదు, మాబోటి వాళ్ళు చెప్పిన తర్వాత ఆ తప్పును సరిదిద్దుకుంటే మీకు మంచి జరుగుతుంది. మేము చెప్పినందుకు మాకు కూడా మళ్ళీ జన్మరహిత్యం అవుతుందని ఆ ఉద్దేశంతో చెప్పడం జరుగుతుంది. స్వస్తి. ప్రథమంగా మనం చెప్పుకోవాల్సింది భక్తిరాయ ఛానల్. ఈ ఛానల్ వారు ప్రథమంగా చెప్పింది ఏంటి? భక్తి తర్వాత భయం అనేది రెండు ఉండాలి. భయం ఏంటంటే తప్పు చేశాము అంటే భయపడాలి, తప్పు చేయకుండా ఉంటాం మొదటిది. రెండోది భక్తి కలిగి ఉంటాం రెండోది. మొదటిది భయం కలిగి ఉండాలి. ఏదైనా ఇచ్చేస్తామో మనకేం జరుగుతుందో అనేటువంటి భయం ఉంటే దాని ద్వారా ఎప్పుడైనా పొరపాటు జరిగితే, తప్పు జరిగితే భగవంతుడనే వాడు ఉన్నాడు, వాడు శిక్షిస్తాడు. కాబట్టి భక్తి కలిగి ఉంటాం. ఇది ప్రథమంగా భక్తి రాయ ఛానల్ యొక్క స్వభావం ఇది. అయితే ఎవరి యందు భక్తి కలిగి మనం ఉండాలి. ఇందాక శ్లోకం చెప్పా, యఃకర్త జగతాం భర్త సంహర్త మహసాం నిధి ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహం. యఃకర్త, ఎవరు కర్త? అందరికీ కర్త. భార్యకి భర్త కర్త, భర్తకి యజమాని కర్త. యజమానికి భర్త లోబడతాడు, భర్తకి భార్య లోబడుతుంది. ఒకళ్ళ యందు ఒకళ్ళు కృతజ్ఞతాభావంతో ఉంటేనే జీవనం జరుగుతుంది. వీళ్ళందరికీ యఃకర్త, ఎవరా కర్త? భగవంతుడనేవాడు ఒకడు ఉన్నాడు, కర్త. జగతాం భర్త, యఃకర్త జగతాం భర్త. జగత్తు మొత్తానికి భర్త, భరాయించేటువంటి వాడు ఒకడు ఉన్నాడు, యఃకర్త జగతాం భర్త. సంహర్త, అందరినీ సంరక్షిస్తున్నాడు. సంహర్త మహసాం నిధి. మొత్తం ప్రపంచం భూమి ఆకాశము రెండింటి యందు 84 లక్షల జీవరాశులు ఆకాశంలో తిరిగేవి 21 లక్షలు, భూమి పైన తిరిగేవి 21 లక్షలు, భూమి లోపల తిరిగేవి 21 లక్షలు, నీటిలో తిరిగేవి 21 లక్షలు. మొత్తం కలిపి 84 లక్షల జీవరాశుల్ని సంరక్షించేటువంటి భగవానుడి వలయ అంటే సంహర్త, అందరినీ సంరక్షిస్తున్నాడు. మహసాన్నిధి, ఇంతమందిని రక్షించడానికి పోషించడానికి యజమాని అయినటువంటి వాడి దగ్గర తగినంత ధనం ఎట్లా ఉండాలో అదే విధంగా 84 లక్షల జీవరాశుల్ని సంరక్షించడానికి తగినటువంటి శక్తి, ధర్మం, భక్తి అన్నీ కలిగినటువంటి వాడు ఒకడున్నాడు. ఆయన ఎవరంటే ఆదిత్యోర్కో రవిర్భాను భాస్కరశ్చ దివాకర మార్తాండ స్మితాహేస్తీక్షణాంశన్ బిహలో రవి. సూర్యుడనేవాడు ఒకడున్నాడు. ఆయన 12 పేర్లు కలిగి ఉన్నాడు. ఆదిత్య, అర్క, రవి, భాను, భాస్కర, దివాకర, మార్తాండ, సవిత, హేళి, తీక్షణాంశో, మిహిర, రవి అని 12 పేర్లు అటువంటి వాడు సూర్య భగవానుడు. ఎవరయ్యా అంటే సమస్త జీవరాశులకి, సమస్త దేశాలకి, 84 లక్షల జీవరాశులకి, ప్రపంచం మొత్తానికి అన్ని చోట్ల కనపడేటువంటి, అన్ని మతాలకి కనపడేటువంటి భగవానుడు ఒక్కడే సూర్య భగవానుడు. ఆ సూర్య భగవానుడు వల్ల ఆయనే భగవంతుడిగా సూర్యోదయ అస్తమయాల వల్ల ఒక పండగకి ఆ సూర్యుడు చూసే పండుగ చేస్తూ ఉన్నాం. నిన్న జరిగినటువంటి పండుగ సూర్యుడు మకర నుంచి సంక్రమణం వచ్చినటువంటి
రోజున పండగ చేశాం. అటువంటి సూర్య భగవానుడే అందరికీ కనబడేటువంటి భగవంతుడు, ప్రతినిత్యం మనకు దర్శనమిచ్చేటువంటి భగవంతుడు. అటువంటి భగవంతుడు ఒక్క సెకండు భూమి మీద పడకపోయినట్లయితే మన యొక్క జీవరాశులు ఏమైపోతాయి? సర్వం వినాశనమైపోతాయి. రకరకాల వ్యాధులు పడతాయి, రకరకాల జీవరాశులు ఉద్భవిస్తాయి. ఆ జీవరాశుల వల్ల మరణాలు సంభవిస్తాయి. కాబట్టి అటువంటి భగవంతుడిని మనం ప్రార్థించాము. ఆ భగవంతుడి యందు భక్తి కలిగి, జ్ఞానం కలిగి, ఎప్పుడూ కూడా సూర్యుడు ఉదయించేప్పుడు ఉదయం బ్రహ్మస్వరూపము, మధ్యాహ్నంతు మహేశ్వరము, సాయంకాలం స్వయం విష్ణు, త్రికాలం వహ దివాకరం, 3 వేళలా ఉదయం పూట బ్రహ్మ, మధ్యాహ్నం పూట మహేశ్వరుడు, సాయంకాలం పూట ఈశ్వరుడు, 3 వేళలా 3 రూపాలతో ఉన్నటువంటి భగవానుడైనటువంటి సూర్య భగవానుణ్ణి మనం ప్రతిరోజు నమస్కరించి పూజించి, ఆయన లేకపోతే మనం లేము, ఆయన వల్లే మనం బ్రతుకుతున్నాము అనేటువంటి భక్తి భావం కలిగి ఇంతమంది బతకటానికి, ఇంతమంది జీవించడానికి సూర్య చంద్రుల వల్లే మనకు జరుగుతోంది. అటువంటి సూర్య చంద్రుల వల్ల మనకు జరుగుతోంది ఏంటంటే, ఎట్లా పుట్టామయ్యా అంటే, ప్రతి జీవరాశి కూడా ప్రాణి అనేది ఒకటి ఉంది. ఆ ప్రాణి పోయిన తర్వాత ఎంత మెలుగురు పురుగులాగా ఉంటుంది. అది వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయి భగవానుడు అయినటువంటి ఆకాశంలోకి వెళ్ళిపోయి ఆ సూర్య భగవానుడి దగ్గర, అసలైన భగవంతుడి దగ్గర ఉంటుంది. అది దాని టైం అయిపోయిన తర్వాత వర్షం కురిసేటప్పుడు నీటిలో కలిసి ఆ ప్రాణి వస్తుంది. ఆ ప్రాణి నీటిలో కలిసి భూమి మీద పడుతుంది. ఆ భూమిలోకి వచ్చేప్పటికి ఆ నీళ్లలో నుంచి భూమి యందు పుడుతుంది. భూమి యందు పుట్టినటువంటి నీటితో కలిసినటువంటి ప్రాణాన్ని, నీళ్లు లేకపోతే బ్రతకలేం కాబట్టి ఆ నీళ్లు ఎవరైతే తాగుతారో వారి యందు గర్భధారణ జరిగి జన్మనిస్తున్నారు. చెట్లు కావచ్చు, పక్షులు కావచ్చు, మనుషులు కావచ్చు, రకరకాల జీవరాశులంతా కూడా ఈ ప్రాణి వల్ల ఉద్భవిస్తున్నాయి. ఈ ప్రాణి ఉద్భవించడానికి భూమి తల్లి, అందరినీ మించిన తల్లి భూమి, అందరికీ తండ్రి సూర్య భగవానుడు. ఈ తల్లిదండ్రులు మానవులకి జన్మనిచ్చిన తల్లి. అట్లాగే ఈ మానవులందరికీ జన్మనిచ్చిన తల్లి భూమి. అందరినీ పోషిస్తున్నవాడు భర్త, అనగా పోషణకర్త సూర్య భగవానుడు. అటువంటి భూమి అయినటువంటి తల్లికి అందరినీ సంరక్షించేటువంటి సూర్య భగవానుడు ఎటువంటి వాడు? ఒక సూర్యుండు సమస్త జీవులకు తానొక్కొక్కడైతో చుపోలికయే దేముడు సర్వకాలము మహాలీలం జిగోత్పన్న నిజోత్పన్న జన్యకటంబంబుద హృత్సరోహుడు హమలన్ నానా విధానమున రూపకుడై ఒప్పుతుండు అట్టి హరినే ప్రార్థింతు సిద్ధుండనై అని భాగవతంలో ఈ పద్యం చెప్పబడింది. ఒక సూర్యుడు సమస్త జీవులకు తానొక్కొక్కడై తోచుపోలిక, ఏ దేముడు సర్వకాలము మహాలీలన్ జగత్పన్న నిజోత్పన్న. ఇటువంటి భగవంతుడు ఎవరైతే ఉన్నారో ఆ భగవంతుడికి నమస్కారం చేస్తున్నాను అని పోతన గారు చెప్పినటువంటి పద్యం ఇది. అట్లాగే ఈ సూర్యుడిని మనం ప్రార్థించాలి. ప్రతిరోజు కూడా సూర్యోదయానికి ముందు లేచి బ్రహ్మ ముహూర్తంలో సూర్య భగవాన్ని ప్రార్థించడం. ఇప్పుడు ఈ భక్తిరాయ టీవీ పెట్టినటువంటి దాని గురించి, ఇది ప్రత్యేకతగా భక్తి అనేది ప్రధానం. భక్తికి మూలం ఏమిటాయంటే సాధన. సాధన ఏమిటాయంటే మన జన్మలో ఎప్పుడూ ఎటువంటి పొరపాటు జరగకుండా ఉండటమే సాధన. ఆ సాధన ద్వారా భక్తి కలిగితే జీవుడు మళ్ళీ పునర్జన్మ అంటూ ఉంటుంది. కాబట్టి ఉత్తమమైన జన్మ కలిగి మానవుడు బతుకుతాడు. కాబట్టి ఇది భక్తి ఛానల్లో భక్తికి ప్రధానమైన విషయం తండ్రి సూర్యుడు, తల్లి భూదేవత, వీళ్ళిద్దరినీ మనం ముందు ప్రార్థించాము. ఈ సూర్య భగవానుడే 12 రాసుల యందు ఉంటున్నాడు. ఈ 12 రాసులకి 27 నక్షత్రాలు, 27 నక్షత్రాలకి 4 పాదాలు చొప్పున 108 పాదాలు. 108 పాదాలని 12 చేత భాగిస్తే 9 చేత భాగిస్తే 12 రాసులు వస్తున్నాయి. సరిగ్గా చెప్పాలంటే మేషం దగ్గర నుంచి మీనం వరకు రాసులు చెబుతున్నాము. అట్లాంటి ప్రతి రాశికి కూడా సూర్య భగవానుడే ఉన్నాడు అని ఈ 12 రాసులకి సూర్య భగవానుల యొక్క పేర్లు 12 పేర్లు ఉన్నాయి. కాబట్టి
అటువంటి సూర్యభగవాన్ని ప్రార్థించి మనం చేసినటువంటి తప్పు వల్ల జరిగేటువంటి దోషాలని మనం అనుభవిస్తాం కాబట్టి భక్తి శ్రద్ధలు ఎదగలిగి అందరూ కూడా జీవించడం. మార్చి 29 నుండి 6 గ్రహాలు ఒక రాశిలోకి వస్తున్నాయి, మీనంలోకి వస్తున్నాయి. 2 సంవత్సరాల 6 మాసాలు మార్చి 30కి శని కుంభరాశిలో నుంచి మారి మీనరాశిలోకి వస్తున్నాడు. సంవత్సరం 10 నెలలకు రాహువు మీనరాశి నుంచి కుంభరాశికి వస్తున్నాడు. కానీ ఈ గ్రహాలు 6 గ్రహాలు ఒక చోట చేరినాయి. 6 గ్రహాలు ఎట్లా చేరినాయి, ఎందుకు చేరినాయి, ఏమిటి కారణం, దీనివల్ల వచ్చే కష్టమా నష్టమా సుఖమా దుఃఖమా అనేది ఆలోచించుకోవాలి. ఇంతకుముందు 60 సంవత్సరాలకి పూర్వంలో అష్టగ్రహ కూటమి అనేది వచ్చింది. ఈ అష్టగ్రహ కూటమి వచ్చినప్పుడు కొంతమంది మానవులు నడుస్తూ పడిపోయి పురాణాలు జరిగారు. మంచం మీద పడుకున్న వాళ్ళు పడుకున్నట్లే ప్రాణాలు పోయినాయి. తెల్లవారు చూస్తే మనిషి శవమై ఉన్నాడు. ఇట్లా రకరకాలైన మరణాలు, రకరకాలైన వ్యాధులు, రకరకాలైన సమస్యలు వచ్చినాయి. ఇప్పుడు కూడా 2024 సంవత్సరం 2024 సంవత్సరం నుంచి 2027 సంవత్సరం వరకు 24, 25, 26, 27 ఈ 4 సంవత్సరాలు కూడా దుష్ట చతుష్టయం అని చెప్పాలి. 24లోనే కొన్ని రకరకాలైన సమస్యలు బాధలు బాగా పెరిగిపోయి అసలు ఎట్లా బతకాలి. మానవుల కంటే రాక్షసులైనటువంటి జనం, రాక్షసులు అంటే వేరే లేరు, మానవుల్లోనే రాక్షసులు, రాక్షసత్వం ప్రబలిపోయి చాలా సమస్యలు వచ్చినాయి. అదే కాదండి, ఈ మధ్య కొన్ని యుద్ధాలు వచ్చినాయి. మరి ఉక్రెయిన్ మీద మరి ఇంకో దేశం, ఆ దేశం యుద్ధం చేసింది, రష్యా అమెరికా. రష్యా ఏం చేసింది, ఉక్రెయిన్ కూడా ఒకప్పటి రష్యాలో భాగమే. మరి వాళ్ళల్లో వాళ్ళు గొడవలు పడి మరి దాన్ని తన భాగంలో ఉన్నటువంటి వాడు విడిగా అన్నదమ్ముల్లాగా విభజన అయిపోయిన తర్వాత తమ్ముడు అన్న మీద ఎదురు దిగినట్లుగా ఉక్రెయిన్ రష్యాకి ఎదురు జరగటంతో వాళ్ళిద్దరికీ యుద్ధం వస్తే మధ్యలో కొన్ని దేశాలు ఉక్రెయిన్ని సపోర్ట్ చేసి యుద్ధం జరిపింది. ఈ యుద్ధంలో ఎంత నాశనం అయిపోయిందో, ఎన్ని భవనాలు, ఎన్ని రకాల ఆస్తులు సర్వనాశనం అయిపోయినాయో మనందరికీ కూడా బాగా తెలుసు. మానవ జన్మ ఎత్తిన వాళ్ళు, చదువుకున్న వాళ్ళందరూ కూడా ఇది పెద్ద యుద్ధం, ప్రపంచ యుద్ధంగా మారిపోతుంది అని భయపడ్డాం. అటువంటి యుద్ధం మారింది అంటే కారణం ఏంటంటే గ్రహాల యొక్క సమస్య. 24లో ఈ విధంగా మనకు జరిగింది. మనకి జరుగుతుంది 25 ప్రారంభమైంది, 25, 26, 27. ఇప్పుడు ఒక్కొక్క రాశికి ఒక్కొక్క రకంగా ఉన్నది అని చెప్పటం కాదు ఇక్కడ కావాల్సింది, అందరికీ ఉన్నది. ఎట్లా ఉన్నది అంటే ఒక ఇంట్లో ఒక వ్యక్తికి ఒక గ్రహం బాగాలేదనుకోండి, దానివల్ల ఒక వ్యాధి వచ్చింది. ఆ వ్యాధి నిర్మూలన చేయాలి అంటే ఇంట్లో సర్వం ధనం ఖర్చు పెట్టాలి, అందరూ కూడా దానికి త్యాగం చేయాలి. అట్లా చేస్తేనే ఆ ఇంట్లో వాళ్ళకి ఆ వ్యాధి తగ్గటానికి వీలవుతుంది. ఇది ఒక ఇంటికి ఒక కుటుంబానికి వచ్చిన వ్యాధి కాదు, ప్రపంచానికి వచ్చిన వ్యాధి. ఈ షష్టగ్రహ కూటం ప్రపంచానికి వచ్చిన వ్యాధి. ఎందుకంటే నేను చాలామంది ఫలానా రాశి వరకు ఇబ్బంది, ఫలానా రాశి బాగా బాగుంది, ఫలానా రాశి వల్ల బాగా సంపాదించుకుంటారు, ఇటువంటి మాటలు కాదు చెప్పాల్సింది. ఎప్పుడు కూడా మంచి చెప్పాల్సిన అవసరం లేదు. నువ్వు కోటీశ్వరుడు అవుతారా అని చెబితే కాదయ్యా, నువ్వు పుట్టినప్పటి నుంచి కోటీశ్వరుడివి అంటే నువ్వు నా జాతకం చెప్పేది ఏందా, నాకు కోట్లున్నా నువ్వు చెప్పేది ఏందని అవుతాడు. అది కాదు కావాల్సింది. నీకు కోట్లు ఉన్నా కూడా మధ్యలో నష్టం వచ్చేసేసి
60 సంవత్సరాలు సంపాదించిన మొత్తం సర్వం పోయి కేరా ప్లాట్ఫారం అయిపోయే పరిస్థితి వచ్చినప్పుడు దాన్ని గుర్తు చేయటం ధర్మం. అట్లాగే ఇప్పుడు 2025 నుంచి 27 లోపల గ్రహాల వల్ల రకరకాల సమస్యలు వస్తున్నాయి. ఇప్పుడు మనం ఆనందంగా ఉన్నామనేది కాదు, అందరం బాగుండాలి. ఇప్పుడు సమస్యలు ఏమిటంటే మన మతం హిందూ మతం. హిందూ మతం అనేది ఎటువంటిదంటే ప్రపంచ దేశాల్లో కూడా పూజింపబడుతున్న మతం హిందూ మతం. హిందూ మతం ఎటువంటిది? అనాది మతం. అనాది మతం అంటే ఎవరు పుట్టించింది కాదు, మొదటి నుంచి ఉన్నటువంటి మతం. ఇందులో న్యాయశాస్త్రం ఏం చేస్తున్నారు? ధర్మశాస్త్రంలో కొంత భాగాన్నే న్యాయశాస్త్రం తీసుకొని కోర్టులో డిక్లేర్ చేస్తున్నారు. ఈ 6 గ్రహాలు ఒక చోట చేరినాయి. ఇప్పుడు 60 ఏళ్ల క్రితం అష్టగ్రహం 8 గ్రహాలు ఒక చోట చేరినాయి. ఈ గ్రహాల వల్ల వచ్చినటువంటి సమస్య ఏమిటి? ప్రతి వాళ్ళు రకరకాలుగా చెబుతూ ఉన్నారు. ఇది కాదు మనకు కావాల్సింది. మెయిన్ అసలు ఏమిటి? ఆ మెయిన్ ఎట్లా ఉంటుంది? మెయిన్ అనేది మొదటిది ఎట్లా ఉంటుంది? ఏమంటే శరీరం ఉంది కదా, శరీరానికి 8 రంధ్రాలు ఇచ్చారండి. ఆ 8 రంధ్రాలు ఏంటి? చెవులు 2, కళ్ళు 2 4, ముక్కులు 2 6, నోరు 1 7. 9 రంధ్రాలు ఎక్కడున్నాయి? ఈ మెడకాయ దగ్గర నుంచి పైన 7 రంధ్రాలు ఉన్నాయి. మిగతా 2 రంధ్రాలు 1 2 మొత్తం కలిపి 9 రంధ్రాలు అయినాయి. ఈ 9 రంధ్రాలు 9 గ్రహాలు అయినాయండి. ఈ 9 గ్రహాలు కాదు, 9 రకరకాల ధాన్యాలు ఉన్నాయండి. ఈ 9 సంఖ్య ఎన్ని రకాలుగా ఉందో చూడండి. మరి చిరుధాన్యాలు అంటున్నారు ఇవాళ ప్రతి వాళ్ళు. చిరుధాన్యాలు లేదన్నాయా, 9 రకాల ధాన్యాలు తినమంటున్నారు. అట్లాగే 9 రంధ్రాలు, 9 గ్రహాలు, ఇవన్నీ కూడా ఏం చేస్తున్నాయి అనేది మనకు కావాలి మెయిన్గా. అయితే ఎవడికో వస్తుందనే మాటకి నేను అడుగుతున్నాను. ఎవడికో కాదు, నీకే రావచ్చు. కన్నుందండి, కన్ను ఒక గ్రహం రక్షణ చేస్తుంది, ఒక గ్రహం చెవుల్ని రక్షణ చేస్తుంది, ఒక గ్రహం నోరుని రక్షణ చేస్తుంది, ఒక గ్రహం ముక్కుని రక్షణ చేస్తుంది, ఒక గ్రహం కాళ్ళు చేతులు వీటిని రక్షణ చేస్తుంది. దీంట్లో ఏది రక్షణ చేయకపోయినా ఎవరికి ఇబ్బంది? నీకేగా ఇబ్బంది. అట్లాగే కుటుంబ వ్యవస్థలో ఎవరో ఒకళ్ళకి ఇట్లా ఇబ్బంది కలిగితే ఏమవుతుంది? అందరికీ బాధే. సరే, కుటుంబంలో ఒక వ్యక్తికి ఒక ఇబ్బంది కలిగితే కుటుంబంలో వ్యక్తులందరికీ ఇబ్బంది కదా అనుకుంటే, ఒక దేశానికే ఇబ్బంది కలిగితే దేశంలో ప్రజలందరికీ కూడా ఇబ్బంది కలుగుతుంది. రాజపాపం పురోహిత, రాజు చేసినటువంటి పాపాన్ని పురోహితులు అనుభవించాలి, పురోహితులు చేసిన పాపాన్ని ప్రజలు అనుభవించాలి. ఈ అనుభవం లేకుండా పోవాలంటే దైవభక్తి కావాలి. ఈ దైవభక్తి అనేది ప్రధానంగా ఉండాలి. ఏమండి, జ్యోతిష్యం చెబుతున్నారు, జ్యోతిష్యంలో మాకు జరగట్లేదు, మాకేమీ లేదు, అంత జ్యోతిష్యం ఏం చెబుతున్నారు, తరాలు చెబుతున్నారు, ఏది చెప్పినా ఏది చేసినా మాకు బాధలు పోవటం లేదు అనేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఎందుకు పోవటం లేదు? మనం జ్యోతిష్యం ప్రకారం పూజ చేసాము, పూజ చేస్తే ఎందుకు పోలేదు అనేది కాకుండా పూజల వల్లే పోవటం లేదా, ఇంకే దీనివల్ల పోవటం లేదు మనకి ఈ బాధలు అనేది మనం మెయిన్గా ఆలోచించుకోవాలి. ఎట్లాగూ ఎప్పుడు కూడా స్త్రీని తల్లి, భూమి తల్లి, అమ్మవారు తల్లి, అట్లాగే ఇంట్లో గృహిణి తల్లి. ఆడమనిషిగా ఏం చెప్పారు? 4 రకాల స్త్రీలు ఉన్నారు. మరి ఈ 4 రకాల స్త్రీలలో మంచి జాతి స్త్రీలు ఉన్నారు, రకరకాలు ఉన్నారు. వాళ్ళ వల్లే ఈ లోకం దేశం బాగుపడుతోంది. అందువల్ల భార్యని పెళ్లి చేసుకున్న తర్వాత వాడు ఇంట్లోనే భార్యని అట్టబెడుతున్నాడు. భార్య ఇంటి బాధ్యతలన్నీ తీసుకుంటోంది. ఎవరిని ఎట్టా చూడాలో అట్టగా చూస్తోంది. ఆమె ఎట్లా ఉంటుంది? కార్యేషు దాసి, చేసే పనులలో దాసిగా పనిచేస్తుంది. కరణేషు మంత్రి, భర్తకి సలహా ఇవ్వటంలో మంచిగా ఉపయోగపడుతోంది. భోజ్యేషు మాత, భర్తకి భోజనం పెట్టేప్పుడు తల్లిలాగా పెడుతోంది. శయనేషు రంభ, భర్తతో పడుకున్నప్పుడు రంభలాగా ఉంటుంది. షట్కర్మయుక్త, 6 కర్మలు చేస్తోంది. కులధర్మపత్రి అన్నారు. భర్త అంటే భరాయించేవాడు, భార్య అంటే భాగాన్ని పంచుకుండేది. ఈ 2
భూమి ఆకాశం, సూర్యుడు భూమి తల్లి, సూర్య భగవానుడు తండ్రి. వాళ్ళెట్టాగో మన భూలోకంలో కూడా భార్య భర్త, భర్త సూర్యుడు, భార్య భూమి. భూమి ఏం చేస్తుంది? భూమిలోంచి నీళ్ళు వస్తున్నాయి, నవధాన్యాలు పండుతున్నాయి, మరి సముద్రంలో ఉప్పు నీళ్ళు వస్తున్నాయి, మరి నదిలోనే మంచినీళ్ళు వస్తున్నాయి. ఇవి కాక విషవాయువులు వస్తున్నాయి, ఆయిల్స్ వస్తున్నాయి. మరి మంచినీళ్ళు వస్తున్నాయి తాగుదాం కదా అని మంచినీళ్ళు తాగాలి, బావిలో నుంచి ఆయిల్ వస్తుంది కదా, అది తాగితే బతుకుతావా? బతకం కదా. ఏది తినాలో అది తినాలి, ఏది తాగాలో అది తాగాలి. అది కూడా ఎక్కడి నుంచి వస్తుంది? అంతా భూమి నుంచే ఉద్భవిస్తుంది. అట్లాగే స్త్రీ వల్లే అన్నీ ఉద్భవిస్తున్నాయి. ఇవి తెలుసుకొని కామక్రోధశ్చ లోభశ్చ దేహే తిష్టంతి తస్కరాః జ్ఞానవిత్తాపహారేణ తస్మాత్ జాగ్రత్త. కామం క్రోధం, ఈ కామం క్రోధం రెండింటి వల్లే దేశమంతా సర్వనాశనమైపోతుంది. కామం అనేది చాలా తక్కువ. ఇటువంటిది యవ్వనం చాలా కొద్ది. మనిషి 100 సంవత్సరాలు బతికితే బాల్యం 25 సంవత్సరాలు, యవ్వనం ఒక 5 సంవత్సరాలు ఉంటుంది. కౌమారం వార్ధక్యం అంటే 100 సంవత్సరాలు ఇచ్చాడు. 100 సంవత్సరాల వయస్సులో సరిగ్గా యవ్వనం అనేది పూర్తిగా 10 సంవత్సరాలు ఉందని చెప్పడానికి ఇప్పుడు లేదు. ఈ యవ్వనంలో చేయరాని పనుల వల్ల మనకు ఈ గ్రహాలన్నీ కూడా మారిపోతున్నాయి. కారణం ఏమిటా అంటే కుక్కలకు ఒక టైం ఇచ్చాడు సంగమం చేయటానికి. మరి కొన్ని జాతులకి ఏనుగు నీటిలో సంగమం చేస్తుంది. మనం ఏం చేస్తున్నాం? అన్నీ తెలుసు. 24 గంటలు ఆడది కావాలి వీడికి. ఏ టైము వేళ పాడా లేదు. మరి వాళ్ళే మిగతా జాతులు ఏం చేస్తున్నాయి? వాటికి ఇచ్చిన టైంలోనే సంగమం చేస్తున్నాయి. దానివల్ల మరి ఉత్పత్తి చేస్తున్నాయి. మనం ఎప్పుడు పడితే అప్పుడు. దీనివల్ల చాలా నష్టం జరుగుతుంది. ఈ కామం ఎటువంటి చేస్తుంది? ఇంట్లో భార్య ఉందంటే వాడు ఏం చేస్తాడు? ఇంకొక ఈమె 4 పిల్లలు పుట్టారు, ఈ విడిగా ఓపిక పోయింది, శక్తి నశించిపోయింది, రూపంలో కళ తగ్గింది. ఇంకొక దొరికింది పనిచేసే చోట, ఆమె బాగా అందంగా ఉంది. ఆమె ఏం చేస్తుంది? వీడెమ్మడి పడుతుంది. వీడేం చేస్తాడు? ఆమె ఎమ్మడిపడతాడు. చివరికి ఏమవుతుంది? ఇంట్లో భార్యకో ఎవరికో తెలుస్తుంది, ఆమె తగాదా పెట్టుకుంటుంది. వీడేం చేస్తాడు? నువ్వు అక్కడ వెళ్ళిపో, నువ్వు ఉంటే ఉండు, పోతే పో అంటాడు. తల్లిదండ్రులు చేస్తారు, ఈ పిల్లల్ని తీసుకెళ్తారు, కోర్టులో వేస్తారు. మరి వీడి తల్లిదండ్రులని వీడిని మొత్తాన్ని పోలీస్ స్టేషన్లో పెడతారు, కేసు అవుతుంది. సరే ఎట్టా డైవర్స్ తీసుకుంటారు, బాగానే ఉందండి. ఈ తల్లిదండ్రులు ఏం చేస్తారు? ఈ పిల్లలు, అమ్మా నువ్వు అన్యాయం అయిపోతున్నావు, నీకు భర్త లేడు కదా, మేము ఎన్నాళ్ళు నిన్ను పోషిస్తాం, నువ్వు ఇంకో పెళ్లి చేసుకోమని పెళ్లి చేస్తున్నారు. వాడు ఏం చేస్తున్నాడు? ఎవరినో పట్టుకున్నాడు, దాన్ని వాడు పెళ్లి చేసుకుంటున్నాడు. ఇద్దరు కలిసి 4 పిల్లల్ని కన్నారు కదా. నీవు నీ పిల్లల్ని చూస్తానంటే తర్వాత చేసుకున్నవాడు నీ పిల్లల్ని చూడటానికి ఇష్టపడతాడా? ఇష్టపడ్డు. నీవు కావాలి కానీ నీ పిల్లలు వాడికి అక్కర్లా. సరే పోని వాడు పెళ్లి చేసుకున్నాడు ఇంకో దాన్ని, నా పిల్లలు తెస్తానంటే దానికి వీడు కావాలి కానీ పిల్లలు అక్కర్లా. ఇందులో మధ్యలో ఏమైపోతున్నారు? పిల్లలు అన్యాయం అయిపోతున్నారు, బజార్న పడిపోతున్నారు. ఈ తల్లిదండ్రులు ఎంతకాలం ఉంటారు? ఒక 5 ఏళ్ళు 6 ఏళ్ళు దాదాపు పిల్లలు పసిపిల్లలు ఉండగానే నాయనమ్మ తాత లేకపోతే అమ్మమ్మ తాత చచ్చిపోయినారు. ఈ పిల్లలు ఏమైపోయినారు? బజారు పల్లైపోయినారు, అడుక్కొని తింటున్నారు, అనాథ పడ్డారు. మరి భార్య వచ్చిన తర్వాత, పెళ్లి చేసుకున్న తర్వాత తల్లిదండ్రులు పెళ్ళామాటని తల్లిదండ్రులను చూడని వాళ్ళు కొంతమంది ఉన్నారు. సరే భార్యను ఇబ్బంది పెట్టి తల్లిదండ్రులను చూసి భార్యను వదిలిపెట్టి ఇంకో దాంతో పోయిన వాళ్ళు ఉన్నారు. ఇవి మహాపాపాలు అవునా కాదా? ఎవరికి వాళ్ళు ఆలోచించుకోండి. ఈ ఈ 6 గ్రహాల యొక్క కూటమి ఇటువంటి పాపాలు ఎవరైతే చేశారో అవి అప్పుడు గుర్తుకొస్తాయి. అనుభవించేప్పుడు, బాధపడేటప్పుడు ఏం చేశాను? బలానా పని చేశా, అందువల్ల నాకు ఈ కర్మ పట్టింది. జన్మనిచ్చిన తల్లిదండ్రులు పెంచి పెద్ద చేసి 25 ఏళ్ళ దాకా పెంచి చదువు చెప్పించి ఉద్యోగం ఇప్పించి పెళ్లి చేసి ఇంత చేసిన వాళ్ళని తల్లిదండ్రులను బతికించవా? నువ్వు వదిలేస్తావా? లేకపోతే డబ్బులు కట్టి వృద్ధాశ్రమంలో చేరుస్తావా? లేకపోతే సాంత వదిలిపెడితే వాళ్ళు అనాథ శరణాలయం పోవాలా? పెళ్లి చేసుకున్నావు, పిల్లల్ని కన్నావు, మరి భార్య భర్త ఇద్దరు విడిపోయి వేరే పెళ్లి చేసుకొని నీవు కన్న పిల్లల్ని వదిలేసి వాళ్ళని
అనాథ శరణాలయ పాలు చేస్తావా? ఇది ధర్మమా? ఇది ధర్మాన్ని అనుసరిస్తున్నారా మీరు? ఈ అధర్మాన్ని అనుసరిస్తూ జ్యోతిష్యం చెబితే ఈ జ్యోతిష్యంలో జరగట్లేదంటే చేసిన పాపం వృధాగా పోతుందా? పిల్లికి చెలగాటం, ఎలికి ప్రాణ సంకటం అన్నారు. ఒక ఎలిక కనబడితే పిల్లి ఏం చేస్తుంది? అటు పరిగెత్తిస్తుంది, ఇటు పరిగెత్తిస్తుంది, కటికన పట్టుకుంటుంది, తోక పట్టుకుంటుంది, నేలకేసి కొడుతుంది. ఒక్కసారి గొంతుకాయకి చంపితే దానికి ఏమీ తెలియదు, బాధ లేకుండా పోతుంది. దాన్ని చిత్రహింస పెట్టి చంపావు. పిల్లి ఆ విధంగా చేసిన కంటే పిల్లి చేసిన దానికంటే మనం చాలా ఘోరాలు చేస్తున్నాం. ఈ ఘోరాల వల్ల దేశం భ్రష్టు పట్టిపోతుంది. మన హిందూ ధర్మంలో ఏంది? ఒక మగవాడికి ఒక్కటే భార్య. మన హిందూ ధర్మంలో తప్పితే ఏ ధర్మంలోనా ఈ మాట చెప్పి ఉన్నదా? ఇంకో ధర్మం మా ధర్మం గొప్పదని అంతం కాదు నేను చెప్పేది. హిందూ ధర్మంలో మొదటి నుంచే వస్తుంది, ఒక భర్తకి ఒకటే భార్య, ఒక భార్యకు ఒకటే భర్త, మీరిద్దరే జీవితం గడపాలి అని. దాదాపు ఇప్పటికైనా 150 మంది అదే ధర్మంలో ఉన్నారు. ధర్మాన్ని తప్పుతున్నారు. తర్వాత ఏం చేస్తున్నారు? ఇట్లా వెలబడిపోయి సహజీవనం అంటున్నారు. ఇవన్నీ కూడా ఎందుకు జరుగుతున్నాయి? ఇట్లాంటి గ్రహకూటాలు ఎందుకు వస్తున్నాయో ఆలోచించండి. ఇప్పుడు చాలామంది ఏం చేస్తున్నారు? ఈ రాశి వాళ్ళు నిన్నదాకా కుంభరాశి బాగాలేదు, కుంభరాశి నుంచి శని మీన రాశికి వచ్చాడు బాగుంటుందని చెప్పేవాళ్ళు కుంభరాశిలో ఉన్నటువంటి మీనరాశిలో ఉన్నటువంటి రాహువు కుంభరాశికి వస్తున్నాడు. మళ్ళీ కుంభరాశికి చెడు ప్రారంభమైందా? ఇట్లా గ్రహాల మార్పు వల్ల అందరికీ సమస్యలు రావటానికి బాగా సిద్ధంగా ఉన్నాయి. ఈ సిద్ధంగా ఉన్నటువంటి సమయాల్లో ఎవరు చేసిన తప్పు వాడు దిద్దుకోవాలి. ఈ దిద్దుకోవటం అనేది చాలా అవసరం. ఈ దిద్దుకోవటం అనేది ఎట్లా ఉన్నది అంటే, పురుషుడు 10 మందితో తిరగచ్చు, భార్య మాత్రం ఇంట్లోనే ఉండాలి. ఏమంటారు? మగవాడు వాడు దిగుతాడే, నీకే నువ్వు కూర్చో అట్లా అత్తగారు అంటుంది. ఇటువంటి సమస్యలు లేకుండా అందరం బాగుండాలి, ఈ షడ్గ్రహ కూటం నుంచి మనం బయటపడాలి అనేది బాగా గుర్తుపెట్టుకోండి. ఇటువంటి పొరపాట్లు ఉన్నప్పుడు దానికి తగినటువంటి దోషం ఏంటో ముందు జాతకం చూపించుకోండి. జాతక రీత్యా ఇది గోచారం. ఇప్పుడు చెప్పేదంతా గోచారమే. గోచారం అంటే ఎట్లా ఉంటుంది? నీవు పుట్టినరోజు జన్మ నక్షత్రాలను బట్టేదే గోచారం. మీ పేర్లన్నీ నక్షత్రాలను బట్టి పెట్టలే. వెంకయ్యో, పుల్లయ్యో, సుబ్బయ్యో మీ తాత పేరు, మీ నాయన పేరు, మీ ఎవరి పేరు పెట్టారు. జన్మ నక్షత్రాలను బట్టి పేరు పెట్టలే. ఏమంటే నా రాశి ఏందో చూడండి అంటే నీ రాశి ఎట్లా చూస్తావు? నీవు పుట్టినరోజు జన్మ నక్షత్రాలను బట్టి రాశి చూడాలి. రాశి 25 వంతులే వస్తుంది. నీవు పుట్టిన టైమును బట్టి లగ్నం వస్తుంది. దాని ద్వారా 75 వంతులు నీ జాతకం జరుగుతుంది. ఈ రెండు జరగాలంటే ముందు నువ్వు పుట్టిన తారీఖు, నెల, సంవత్సరం, టైము కావాలి. దీన్ని బట్టి నీ జాతకం చూడాలి. ఒక్క గోచార రీత్యా మీ జీవితం మొత్తం జరుగుతుందని చెప్పడానికి ఎక్కడా అవకాశం లేదు. కాబట్టి ఇప్పుడు ఈ అష్టగ్రహ కూటంలో మీకుండేటువంటి సమస్యలు, మీకుండేటువంటి బాధలు పోవాలి అంటే ముందు డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోవాలి. ఏమంటే మా పెద్దవాళ్ళు డేట్ ఆఫ్ బర్త్ రాయలేదు, మాకు సరిగ్గా జాతకం తెలియదు, ఎట్లా చెబుతారు మా జాతకం అంటే, డేట్ ఆఫ్ బర్త్ ఉండి కూడా టైం తేడా వస్తే కూడా లగ్నం మారిపోతుంది. కాబట్టి హస్త సాముద్రిక ద్వారా రెండోతుంది. ఈ 2 రకాల్లో నేను చూస్తా జాతకం. ఇప్పుడు మీ డేట్ ఆఫ్ బర్త్ ఉంటే డేట్ ఆఫ్ బర్త్ పంపించండి. డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే హస్త సాముద్రిక ద్వారా దీనికి తగినటువంటి ఫీజు కట్టాలి. ఆ ఫీజు ప్రకారం మీ జాతకం చెప్పడం జరుగుతుంది. వచ్చేది క్రిటికల్. ఎందుకంటే షష్టగ్రహ కూటం చాలా ఇబ్బందికరమైంది. ఒక కింద అగాధంలోకి దిగబోతున్నాం. అగాధంలో దిగక మనకు పైన ఉండగానే మన జాగ్రత్త మనకు కావాలి. అగాధంలో దిగిన తర్వాత ఏమి చేయగలిగింది లేదు. అగాధంలో దిగిన తర్వాత ఏమయ్యా అని ఎవరన్నా నాబోట్టని అడిగారనుకో, నేను చెయ్యిచ్చి పైకి రారా అంటే వాడు ఏం చేస్తాడో చెయ్యి పట్టుకొని నన్ను కూడా అగాధంలోకి లాగి కింద పడేసి, ఏమిరా నేను కింద ఉండేవాడు, నువ్వు పైన ఉండేవాడివా, నువ్వు కూడా కింద పడ్డావుగా, చూసుకొని ఈ సంగతి ఏందో చూసుకో అంటాడు.
అది కాదు మనకు కావాల్సింది. అగాధంలో పడక మునుపు జాగ్రత్త పడాలి, అగాధంలో పడ్డ తర్వాత జాగ్రత్త కాదు మనకు కావాల్సింది. కాబట్టి రాబోయే మార్చి నెల నుంచి షష్టగ్రహ కూటం వల్ల సమస్యలు, బాధలు, దేశాలకు యుద్ధాలు, ప్రపంచ యుద్ధాలు, రాబోయే సంవత్సరంలో నవనాయకులు ఉంటారు. 9 గ్రహాలు, పాపగ్రహాలు ఎక్కువ ఉన్నాయి. పాపగ్రహాల వల్ల సమస్యలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి ప్రతి వాళ్ళు కూడా మీ జాతక రీత్యా జరగబోయేది ఏమిటి అనేది మీరు గ్రహించాలి. మీరు బాధ లేకుండా ఉండాలి. ఎట్లా ఉండాలంటే 60 సంవత్సరాలు 2 కోట్లు సంపాదించారండి, వాడు తినగా 4 కుటుంబాలు బతికేటట్లుగా ఉన్నదండి. ఈ దెబ్బలో 2 కోట్లు కాదు, ఈ 2 కోట్లు పోయి ఇంకో 4 కోట్లు అప్పు అవుతుంది. ఈ 60 ఏళ్ళ వాడు ముందు సంపాదించగలుగుతాడా? లేదు. తర్వాత బాధపడి ప్రయోజనం ఏంటి? కాలికి దెబ్బ తగిలిందండి, ముందు సెప్టిక్ కాకుండా ఇంజెక్షన్ చేయించుకొని కట్టు కట్టించుకుంటే తగ్గుతుంది. సెప్టిక్ కాకుండా ఇంజెక్షన్ చేయించుకోకుండా కట్టు కట్టుకోకుండా తిరిగితే మట్టి అంతా పట్టుకొని సెప్టిక్ అయి వేలు పోతుంది, తర్వాత కాలు పోతుంది. అట్లాగే ఇప్పుడున్నటువంటి ఆ షష్టగ్రహ కూటం వల్ల జరగబోయేది ఏమిటంటే ముందు మీ జాగ్రత్తలు మీరు పడాలి, మీ జాతకాలు చూపించుకోవాలి. దాని యొక్క పరిస్థితి ఏమిటంటే కొన్ని గ్రహాలతో పాటు కొన్ని పూజలు కూడా ఉన్నాయి. ఆ గ్రహ దోషాలతో పాటు పూజలు చేయాలి. పూజలు చేయాలి, నువ్వు చేసిన పాపం పోవటానికి కొన్ని పూజలు చేయాలి. సూర్యుడు నీకు బాగా, నీ సూర్యుడికి అధిదేవత ఈశ్వరుడు రుద్రుడు. సూర్యుడు జపంతో పాటు రుద్రుడు కూడా అభిషేకం చేయాలి. అట్లాగే ఒక్కొక్క రాశికి, ఒక్కొక్క గ్రహానికి, గ్రహ దోషాలకి గ్రహ పూజలు కాక దేవతా పూజలు ఉన్నాయి. ఈ దేవతా పూజలు కూడా చేసుకోవడం చాలా అవసరం. ఇట్లా ప్రవర్తించడం, ప్రతిరోజు కూడా మీ ఇష్టదేవాన్ని పూజించడం ఇవన్నీ చేసుకోవడమే కాక, ఇది ఫిబ్రవరి నెల చాలా దగ్గరలోకి వచ్చింది. ముందుగా మీ జాతకాలు చూపించుకొని మీకు ఏం చేయాలో చేసుకొని, అయితే బాధలు తప్పవు. 100 వంతులు కాకుండా 25 వంతులు తగ్గుతాయి, 75 వంతులు మీరు బయటపడతారు. కాబట్టి ఈ విషయాలు మీరు బాగా అర్థం చేసుకొని జాగ్రత్తగా మీ జాతకాలు చూపించుకొని అన్ని విధాలా బాగుంటుంది. మీరందరూ సుఖంగా ఉంటారు. అందరం బాగుండాలి. బ్రాహ్మడు గోవు బాగుండేటైతే ప్రజలంతా కూడా బాగుంటారు, దేశం అంతా బాగుంటుంది. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు అని చెప్పింది. కాబట్టి అందరం బాగుండాలి అంటే ముందు చెప్పిన విధం ప్రవర్తించండి.